ఈరోజు నేటి కార్యక్రమానికి వచ్చేసిన మహిళా సంఘాలకు, మహిళలందరికీ, కుల సంఘాలకు, ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. జ్యోతమ్మ చనిపోయిందంటే మాకు చనిపోయిందంటే మాకు చాలా బాధగా ఉంది. మాకు ఇప్పటికీ మా తల్లిదండ్రులన్నా మమ్మల్ని ఇంత దగ్గర తీసుకోలేదు. జ్యోతమ్మ కానీ, కొమ్మిరెడ్డి రాములు కానీ వాళ్ళ కుటుంబం కన్నా ఎక్కువ మమ్మల్ని దగ్గర తీసుకొని నన్ను ఒక 4 సార్లు గెలిపించారు. నేను ఒక ముద్రాజ్ కుటుంబం నుంచి వచ్చిన, నేను చిన్న జీప్ నడిపించుకుని ఉండేవాడిని. కొమ్మిరెడ్డి రాము జ్యోతక్క నుండి నన్ను ఒక వార్డ్ మెంబర్ గెలిపించి, ఒక ఎంపీటీసీగా గెలిపించి, నన్ను ఒక 2 సార్లు కౌన్సిలర్ గెలిపించి, ఒకసారి వైస్ చైర్మన్స్గా వేసారు. అంటే వాళ్ళకున్న మా అన్నలకు నాకు మీద ఎంత ప్రేమ లేనో చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆమె చనిపోయినట్టు మాకు చాలా బాధ అనిపించి మేము బెంగళూరు దాకా వెళ్ళి చూసి వచ్చినాము. కానీ కాబట్టి ఇవాళ మహిళా సంఘాలందరికీ మొట్టమొదటి మహిళా గ్రూపులు చేసింది మన జ్యోతక్కనే. మీ అందరికీ తెలుసు, అది మహిళా సంఘం తయారు చేసింది మన జ్యోతమ్మనే. కాబట్టి ఆమె మనస్ఫూర్తిగా మనకు చేసిన సేవలు నిలిచి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కొమ్మిరెడ్డి రాములు జ్యోతమ్మ లేడని మీరు బాధపడవసరం లేదు. మన కరం బాబు, విజయ్ బాబు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి సేవలు అందిస్తాం, మేము సేవలు అందిస్తామని కోరుకుంటూ తెలుసు.